అందరికీ ఆనందం చూపించే దీపం అమ్మపల్లిలో శ్రీరాముని నామం అందరికీ ఆనందం చూపించే దీపం సీతారాముని సన్నిధిలో భక్తి భావమై భాసిల్లే క్షేత్రమిదిగో ఆంజనేయుడు అంజలినివ్వగా హారతి దీపమై వెలుగుతోందిగా అమ్మపల్లిలో శ్రీరాముని నామం అందరికీ ఆనందం చూపించే దీపం 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 తెలుగు ప్రజలకు శ్రీరాముడంటే అపారమైన భక్తి. అలాంటి భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే ప్రదేశం అమ్మపల్లి శ్రీరామ దేవాలయం. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఈ ఆలయం అనేక వందల ఏళ్ల చరిత్రను సంతరించుకుంది. 13వ శతాబ్దంలో వేంగి చాళుక్యులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లుగా శాసనాలను బట్టి తెలుస్తోంది. ఆలయంలోని గర్భగుడిలో సీతారామ లక్ష్మణుల విగ్రహం మాత్రమే ఉంటుంది. సీతమ్మ వారు తమ ఇంటి బిడ్డగా అమ్మపల్లి ప్రజలు భావిస్తారు. అమ్మవారు ఉన్న కారణంగానే ఈ గ్రామానికి అమ్మపల్లి అనే పేరొచ్చిందని అంటారు. పురాతనమైన ఈ ఆలయం గురించి చెప్పుకునే ముందు మనం తప్పకుండా ఆలయ రాజగోపురం గురించి మాట్లాడుకోవాలి. పురాతన ద్రావిడ శైలిలో ఆలయ రాజగోపురాన్ని నిర్మించారు. ఈ రాజగోపురం 90 అడుగుల ఎత్తులో భక్తులను రమ్మని పిలుస్తూ వారిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందింపజేస్తున్నట్లుగా ఉంటుంది. గోపురం పైన మధ్యలో ఉన్న 4 కలశాలకు అటూ ఇటూ అర్ధచంద్రాకృతిలో 2 శిలాతోరణాలు రాజగోపురానికి వన్నె తెచ్చిపెట్టాయి. కలశాలకు కింద కోదండరాముడు విమాన గోపురంలో కొలువై ఉండడం బహుశా అమ్మపల్లిలో తప్పించి మరి ఎక్కడా కనిపించదు. గోపురాన్ని నిశితంగా పరిశీలిస్తే మనకు విమాన కోదండరాముడు కనిపిస్తాడు. సాధారణంగా గర్భాలయం పైనే విమాన వెంకటేశ్వరుడు, విమాన నారసింహుడి విగ్రహాలు కనిపిస్తాయి. కానీ అమ్మపల్లిలో రాజగోపురంపైనే విమాన కోదండరాముడు కనువిందు చేయడం విశేషం. రాజగోపురంలోని 5 అంతస్తులలో వివిధ దేవతామూర్తుల విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. ఈ 5 అంతస్తుల మధ్యలో ఉండే ద్వారాలు పంచభూతాలను ఆలయంలోకి ఆహ్వానిస్తూ స్వామివారి సేవలో తరించిపోవాలని చెప్తున్నట్లుగా ఉంటాయి. రాజగోపురంలోని మొదటి అంతస్తు నిర్మాణ శైలి అద్భుతం. 8 స్తంభాలు 8 దిక్కులకు అధిపతులైన అష్టదిక్పాలకులను సూచిస్తాయి. రాజగోపురం మహాద్వారం మనిషి జీవితాన్ని ఆధ్యాత్మిక పథం వైపు నడిపించే మోక్షధామం. ఆలయం చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడ వేంగి చాళుక్యుల నిర్మాణానికి ప్రతీక.
తిరుపతి రాజగోపురానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో గర్భాలయానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. శ్రీరామచంద్రుడు వనవాసం సమయంలో అయోధ్య నుంచి బయలుదేరి అరణ్యాలలో సంచరిస్తూ కొంతకాలం అమ్మపల్లిలో కూడా ఉన్నారు అని పురాణ కథనం. వనవాసం సమయంలో శ్రీరామచంద్రుడు ఆయుధధారుడై సంచరించాడు. ఆయన సంచరించిన ప్రాంతాల్లో ఏర్పాటైన రామాలయాలు మిగతా రామాలయాలకి సారూప్యత స్పష్టంగా కనిపిస్తుంది. 14 సంవత్సరాలు శ్రీరాముడు వనవాసం సమయంలో ఏ ప్రాంతాల్లో సంచరించారో ఆయా ప్రాంతాల్లో కుడి చేతిలో బాణాలు, ఎడమ చేతిలో విల్లుని పట్టుకుని ఉన్న కోదండరాముడిగా ఉన్న ఆలయాలు మనకు దర్శనమిస్తాయి. అందులో అమ్మపల్లి కూడా ఒకటి. ఇక్కడ విగ్రహాలు ఏకశిలపై చెక్కబడి ఉంటాయి. కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు విగ్రహాలు ఏకశిలపై ఉండడం ఇక్కడ మాత్రమే మనకు కనిపిస్తుంది. ఏకశిలపై చెక్కబడిన విగ్రహాలను మకర తోరణ విగ్రహాలు అని పిలుస్తారు. ఇలాంటివి దేశంలో 2 చోట్ల మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి అమ్మపల్లిలో కాగా రెండోది ర్యాలీలో కనిపిస్తుంది. రాముల వారు దండకారణ్యంలో సంచరిస్తున్న సమయంలో అమ్మపల్లిలో కొంతకాలం ఉన్నారు. అప్పటికి ఇంకా హనుమంతుడితో పరిచయం లేకపోవడంతో గర్భాలయంలో హనుమంతుని విగ్రహం కనిపించదు. గర్భాలయానికి ఎదురుగా ఉన్న ముఖమండపంలో హనుమంతుని విగ్రహం ఉంటుంది. అమ్మపల్లిని మోక్షాన్ని ప్రసాదించే క్షేత్రం అని కూడా పిలుస్తారు. గర్భగుడికి ఎదురుగా ఉన్న ముఖ మంటపంలో కూర్మం ఉంటుంది. మంటపంలో కూర్మం ఉండే క్షేత్రాలను మోక్ష క్షేత్రాలుగా చెప్తారు. ఈ క్షేత్రాన్ని దర్శించుకొని స్వామివారిని పూజించే వారికి ఇహపర లోకాల్లో సౌఖ్యం లభిస్తుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అంతేకాదు, వివాహం, సంతానం కావాలని అనుకునేవారు అమ్మపల్లి కోదండరాముడిని దర్శించుకుంటూ ఉంటారు. అమ్మపల్లి ఆలయాన్ని అనాది కల్ప దేవాలయం అని కూడా పిలుస్తారు. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలో ఎలాంటి మార్పులు చేయకుండా మరమ్మతులు చేయడం అని అర్థం. 13వ శతాబ్దంలో నిర్మాణం ఏ విధంగా ఉందో ఇప్పటికీ అదే విధంగా ఉంది. మూల స్వరూపంలో ఎలాంటి మార్పులు చెయ్యలేదు. జై శ్రీరామ్. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇది శంషాబాద్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అమ్మపల్లి దేవాలయం. ఈ అమ్మపల్లి గ్రామంలో కోదండ రామచంద్ర స్వామి ఆలయం నిర్మించబడింది. అయితే ఈ కోదండరాముడు అంటే ఏంటంటే అరణ్యవాసంలో ఆంజనేయ స్వామి పరిచయం కాకముందున్నటువంటి ముగ్గురే. ఆంజనేయ స్వామి లేరు కాబట్టి రాముడి కుడి చేతిలో బాణం ఉంది. ఆ బాణాన్ని కోదండం అంటారు. అంటే ఇది కోదండ రామాలయం. ఒకవేళ రాముడి పక్కన ఆంజనేయ స్వామి ఉన్నట్లయితే చేతిలో ఆ బాణం ఉండదు, ఇట్లా ఆశీర్వాదం ఇచ్చేట అభయాస్తం ఉంటుంది. అది పట్టాభిరాముడు. అయితే ఈ పట్టాభిరామాలయం మనం ఎక్కడ అంటే అక్కడ ప్రతిష్ఠ చేసుకోవచ్చు, కానీ కోదండ రామాలయం ప్రతిష్ఠ చేయలేం. ఈ కోదండ రామాలయం ఎక్కడ ప్రతిష్ఠ చేయబడుతుంది అంటే అప్పట్లో రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసినప్పుడు ఎక్కడైతే విశ్రాంతి తీసుకున్నారో ఆ ప్రాంతంలో మాత్రమే ఈ కోదండ రామాలయం ప్రతిష్ఠ చేయబడుతుంది. అంటే దీన్ని ఆధారంగా తీసుకుంటే ఏంటి, అప్పుడు రాముడు అరణ్యవాసం వచ్చినప్పుడు సేద తీర్చుకునే ప్రదేశం, అంటే రెస్ట్ తీసుకునే ప్రదేశం అన్నమాట ఇదంతా. అంటే ఇదంతా దండకారణ్యంలో కొంత భాగం. తర్వాత ఇంకోటి ఏంటి, హనుమంతుడు లేకుండా రాముడు లేడు, రాముడు లేనిది హనుమంతుడు లేడు. రాముడి దగ్గర హనుమంతుడు ఉండాలి కదా, అందుకని ఇక్కడ ఎదురుగా ధ్వజస్తంభంలో హనుమంతుడు, గరుత్మంతుడు. ఇక్కడ ఉన్న విశేషం ఏంటి, మన అందరి కోరిక లోపల రాముడు చెప్పుకుంటాం. రాముడు ఏం చేస్తాడు, ఎదురుగా హనుమంతుడికి చెప్తే హనుమంతుడు మన కోరిక నెరవేరుస్తాడు. కాబట్టి రాముడికి హనుమంతుడికి మధ్యలో మనం ఎవరం కూడా అడ్డంగా నిల్చోకూడదు. తర్వాత ఇక్కడ విగ్రహాల్లో మార్పు, అంటే వేరే ఆలయాలకి విగ్రహాలకి ఇక్కడ ఉన్న విగ్రహాల తేడా ఏంటంటే మకర తోరణంతో కలుపుకున్నటువంటి ఏకశిలారాతి విగ్రహాలు ఇక్కడ. అంటే మకర తోరణం అంటే ఆర్చు. ప్రతి గుళ్ళో ఎలా ఉంటుంది, మకర విగ్రహము, మకర తోరణం అనేది ఇత్తడిది కానీ వెండిది కానీ ఉంటుంది. కానీ ఇక్కడ మనకు అలా కాకుండా రాముడు మకర తోరణం ఏకశిల, సీతమ్మ వారు మకర తోరణం ఏకశిల, లక్ష్మణస్వామి మకర తోరణం ఏకశిల.
ఈ విధంగా మకర తోరణంతో కలుపుకున్నటువంటి ఏకశిలారాతి విగ్రహాలు మొదలు 11వ శతాబ్దంలో తయారు చేసినటువంటి విగ్రహాలు. మళ్ళీ ఆ విగ్రహాలని కాపీ చేసి 16వ శతాబ్దం తయారు చేశారు. మళ్ళీ 16వ శతాబ్దంలో విగ్రహాన్ని కాపీ చేసి 18వ శతాబ్దం తయారు చేశారు. మళ్ళీ 18 తర్వాత మొన్న 21వ శతాబ్దంలో అయోధ్యలో ప్రతిష్ఠ చేసిన బాలరాముడికి కూడా మకర తోరణంతో కలుపుకున్న ఏకశిలారాతి విగ్రహం. అంటే ఇట్లా మకర తోరణంతో ఒక విగ్రహం తయారు కావాలి అని అనుకుంటే తక్కువలో తక్కువ 300 సంవత్సరాలు పడుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు మాత్రం 18వ శతాబ్దంలో ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలు. అంటే 300 నుంచి 400 సంవత్సరాల మధ్యలో ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలు ఇక్కడ. తర్వాత మనకందరికీ తెలిసి మనం రాముడి దగ్గరికి వస్తున్నాం. ఇక్కడికి రాముడితో పాటు దశావతారాల దర్శన భాగ్యం ఇక్కడ. అది ఎట్లా, రాముడి రాతి మకర తోరణంలో దశావతారాలున్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ విశేషం ఏంటి, విష్ణుమూర్తి యొక్క 10 గుళ్ళు తిరిగితే ఎంత విశేషం, ఈ ఒక్క గుడికి వస్తే అంత విశేషం. ఈ విధంగా దశావతారాలతో కలుపుకున్నటువంటి విగ్రహాలు మన భారతదేశం మొత్తంలో ఒక 7-8 గుళ్ళ కంటే ఎక్కువ లేవు. అందులో మనదొకటి. ఏదన్నా స్వామివారు మంచి విశేషం ఇక్కడ ఏంటంటే, ఇట్లాగే 10 మంది వచ్చారంటే 10 మందిలో యావరేజ్గా 8 మంది మాకు చెప్పేది ఏంటంటే, ఇక్కడికి వచ్చి మేము దర్శనం చేసుకొని పోయిన తర్వాత మాకు చాలా మంచిగా అవుతుందని చెప్పిన వాళ్ళు. అందుకని ఇక్కడ కొంతమందికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో స్వామివారి నక్షత్రం అంటే ప్రతి పునర్వసు నక్షత్రం అంటే 27 రోజులకు ఒకసారి ఇక్కడ కళ్యాణం చేస్తున్నాం. మా శ్రీరామనవమి 1,00,000 మంది అంటే కానీ 5 రోజులు చౌదరి దగ్గర కనీసం లేదులన్నా 7-8 లక్షల ఖర్చు వస్తుంది ఇక్కడ. అదే ఖర్చు ఏంటంటే ఇక్కడ దేవాదాయ ఇది దేవాలయం గవర్నమెంట్ అంటే ఆధీనంలో ఉంది. అంటే దేవాదాయ ధర్మశాఖలో ఉంది. ఇటు భక్తులు తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇద్దరి అనుకూలం ఉందంటే వాళ్ళు కూడుకొని ఇక్కడ కళ్యాణోత్సవాలు జరుగుతాయి. తర్వాత మాఘమాసంలో అంటే ఫిబ్రవరిలో వచ్చేటువంటి వసంత పంచమి, షష్ఠి, రథసప్తమి 3 రోజులు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ. ఇది ఇక్కడ విశేషం. తర్వాత ఇక పక్కన ఇది దేవాలయం, ఈ రామాలయం కోదండ రామాలయం ప్రధాన ఆలయం. ఇక పక్కన ఉపాలయాలు ఉన్నాయి. ఇది రామలింగేశ్వర స్వామి ఆలయం అని చెప్పని, హనుమదాలయం అని చెప్పని 2 ఉపాలయాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనకి ముందు కోనేరు, వెనక కోనేరు, ముందు రథశాల, తర్వాత కళ్యాణ మండపము, తర్వాత నగార, ఇవన్నీ కలిపి మళ్ళీ 9.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి దేవాలయం ఇది. అమ్మపల్లి క్షేత్రంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఉత్సవ మూర్తులను ఇక్కడికి సమీపంలో ఉన్న నర్కుడా నుంచి మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకొస్తారు. ఈ ఆలయంలోని కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కన్నుల పండుగగా శోభాయమానంగా సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. పురాతన ఆలయంలో జరిగే స్వామివారి కళ్యాణాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మపల్లికి వస్తూ ఉంటారు. శ్రీరామ నవమితో పాటు ప్రతి నెలలో వచ్చే పునర్వసు నక్షత్రం రోజున కూడా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఫ్రీక్వెంట్గా వస్తాము. రెగ్యులర్గా అంటే మేబీ మంత్లీ వన్స్ అయితే ఉంటుంది మా విజిట్ యాక్చువల్గా. సో ఇది 16th సెంచరీలో స్టార్ట్ అయింది, అప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని విన్నాం మేము యాక్చువల్గా. సో ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఈవెన్ పూజారి వాళ్ళు రెగ్యులర్గా వస్తూ ఉంటే పరిచయం అయినారు వాళ్ళు మాకు యాక్చువల్గా. సో మంత్లీ వన్స్ అయితే వస్తాం మేము ఇక్కడికి. అండ్ దెన్ వచ్చినప్పుడు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ అనేది అయితే ఉంటుంది పక్క, అది మాత్రం చెప్పొచ్చు. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్, సో నాకు ఇక్కడ ఐడియా ఉందన్నమాట ఇలా. సో ఈరోజు త్వరలో నా వెడ్డింగ్ కూడా ఉంది, సో ఇక్కడే తీర్చుకుందాం అని. ఇక్కడ బాగుంది కదా, సమ్ హిస్టారికల్ ప్లేస్, సో అందుకే వచ్చాను. ఇక్కడ బాగుంటుంది తీసుకోవడానికి. చాలా బాగుందండి, పాత టెంపుల్ చాలా బాగుంది. ఇక్కడ చాలా
సీనియర్ షూటింగ్స్ కూడా అయ్యాయంట, చాలా ఇప్పుడప్పుడే చెప్తున్నారు. టెంపుల్ కూడా చాలా బాగుంది, చాలా 11th సెంచరీ టెంపుల్ అంట, చూసాం. చాలా బాగుంది టెంపుల్ కూడా, చాలా చాలా ఫేమస్ టెంపుల్ అంటే ఇది మాకు తెలియదు, కొత్తగా వచ్చి చాలా బాగుంది టెంపుల్ కూడా. మేము మామూలుగా వీకెండ్స్ పెట్టైనా వెళ్తూ ఉంటాం. సార్ ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళి రావడం ఇది బిజీ కదా, ఎప్పుడైనా సండేస్ వీకెండ్స్ ఇలా హాలిడే వచ్చినప్పుడు ఏదో ఒక టెంపుల్ ఏదైనా విజిట్ చేస్తూ ఉంటాం. సో అలా ఇక్కడ కాళీమాత టెంపుల్ కట్టారని తెలిసింది. సో అందువేళ అమ్మపల్లి టెంపుల్ కూడా చాలా ఫేమస్ అని, 11th సెంచరీ అటే కదా, చాలా సినిమా షూటింగ్స్ అయ్యాయని తెలిసింది. సరే చూద్దామని ఇలా వచ్చాం. బట్ టెంపుల్ అయితే చాలా బాగుంది, మళ్ళీ రావాలనుకుంటున్నాం. మాకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్తాం అందరికీ. అమ్మపల్లి ఆలయాన్ని సందర్శించిన భక్తులు ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న కోనేరును కూడా దర్శించుకుంటారు. కోనేటి నిర్మాణం కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించబడినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కోనేటిలో నీరు లేకున్నా పర్యాటకులను ఆకర్షిస్తోంది. కోనేటి చుట్టూ ఏర్పాటు చేసిన ప్రాకారాలు, కోనేటి లోపలికి దిగేందుకు ఏర్పాటు చేసిన మెట్లు చూపరులను ఆకట్టుకుంటూ ఉన్నాయి. కోనేటి చుట్టూ ఉన్న పచ్చని కొబ్బరి చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. వైవిధ్యభరితంగా ఉండే ఈ కోదండ రామాలయం ప్రాంగణంలో పలు సినిమాలను కూడా చిత్రీకరించారు. అలనాటి రోజుల్లో ఎన్టీఆర్ లవకుశ, సీతారాముల కళ్యాణం, దానవీర సూరకర్ణ, మాయాబజార్, ఆ తరువాతి కాలంలో బాలకృష్ణ శ్రీరామరాజ్యం సినిమాలు అమ్మపల్లిలో చిత్రీకరించారు. మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లో ఒకటిగా నిలిచిన మురారి సినిమా షూటింగ్ ఈ ఆలయం పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించారు. మురారి తరువాత అమ్మపల్లి ఆలయానికి సినీ దేవాలయంగా పేరు కూడా తెచ్చుకుంది. సినిమాలో ఒక్క సన్నివేశమైన అమ్మపల్లిలో చిత్రీకరిస్తే తప్పకుండా హిట్ అవుతుంది అనే నమ్మకం సినీ ఇండస్ట్రీలో బలంగా ఉండేది. ఇక్కడ సినిమాలతో పాటు వివాహాలు కూడా జరుగుతూ ఉంటాయి. వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి అమ్మపల్లి బెస్ట్ డెస్టినేషన్గా మారిపోయింది. శ్రీరాముడు మెచ్చిన అమ్మపల్లి మనందరికీ కల్పవల్లిగా మారింది. అమ్మపల్లిలో శ్రీరాముని నామం అందరికీ ఆనందం చూపించే దీపం. అమ్మపల్లిలో శ్రీరాముని నామం అందరికీ ఆనందం చూపించే దీపం. సీతారాముని సన్నిధిలో భక్తి భావమై భాసిల్లే క్షేత్రమిదిగో. ఆంజనేయుడు అంజలినివ్వగా హారతి దీపమై వెలుగుతోందిగా. అమ్మపల్లిలో శ్రీరాముని నామం అందరికీ ఆనందం చూపించే దీపం. అమ్మపల్లిలో శ్రీరాముని నామం అందరికీ ఆనందం చూపించే దీపం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.